Hi, I am Dr. M.A. Malik, Assistant Professor of Economics, presently working at Government Degree College, Kukatpalli, Telangana. As part of series of video lectures on economics, today we see center-state financial relations in India. Center-state financial relations in India. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేదా కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు అనే అంశం మీద ఈరోజు మనం క్లాస్ చెప్పుకోబోతున్నాం. I will explain this class with the help of PowerPoint presentation. Let me share you the screen. So today we see center state financial relations. Regarding center state financial relations, Constitution itself provided sufficient provisions. That provisions are Article 268 to 293. These are the articles which dealt regarding financial relation between the center and states, of course, among the states. భారత రాజ్యాంగంలోని 268 నుండి 293 వరకు గల నిబంధనలు కేంద్ర రాష్ట్రాల మధ్య గల ఆర్థిక సంబంధాలను గురించి వివరిస్తాయి. ఈ రిలేషన్ యొక్క కేంద్ర రాష్ట్ర the components of, otherwise the areas of financial relations are concerned. They are, number one, tax sharing. How is the tax sharing between the center and the states and among the states? And grants in aid. The third one is loans. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించి ఏమేమి అంశాల విషయంలో మనం చూస్తామంటే, ఒకటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కానీ లేదా పన్నులకు సంబంధించిన సంబంధం. అంటే పన్నులు ఎవరు విధించాలి, ఆదాయం వస్తే ఎవరు తీసుకోవాలి అనే అంశాలకు సంబంధించిన నిబంధన. రెండవది కేంద్రం గ్రాంట్స్, అంటే ఒక రకంగా విరాళాలు ఇస్తే ఏ ప్రాతిపదికన ఇస్తుంది రాష్ట్రాలకి అనే అంశాలని చూస్తాం. ఇక మూడవది రుణాలు, లోన్స్. లోన్స్, హౌ సెంటర్ టేక్స్ లోన్స్, ఫ్రమ్ whom సెంటర్ కెన్ టేక్ లోన్స్, అండ్ is there any provisions which limit the loans by the central government, and loans taken by state governments, from whom state governments can take the loans, and is there any limitation, and is there any permission required to the state governments regarding loans? These are the points we will see in this class. పన్నులకు సంబంధించిన ఆదాయము, విరాళాలకు సంబంధించిన ఆదాయము, రుణాలకు సంబంధించి, విరాళాలకు సంబంధించి మరియు రుణాలకు సంబంధించి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను మనం చూస్తాం. అంటే రుణాలు కేంద్రం ఎవరెవరి దగ్గర తీసుకోవచ్చు, ఎంత మొత్తంలో తీసుకోవచ్చు, ఏమైనా పరిమితి ఉందా అనేది చూస్తాం. రాష్ట్రం ఎవరెవరి దగ్గర తీసుకోవచ్చు, ఏమైనా అనుమతి అవసరమా, ఎంత మొత్తంలో తీసుకోవచ్చు,
వీటికి సంబంధించిన అంశాన్ని కూడా మనం ఈ క్లాస్లో చూస్తాం. ఈ స్లైడ్లో పవర్స్ ఆఫ్ ది సెంటర్ అండ్ స్టేట్స్ రిగార్డింగ్ ట్యాక్సింగ్. The central government, that is Union Parliament, has exclusive power to levy taxes on subjects 15 enumerated in the Union list. Constitution gives Union list and state list and concurrent list. Here we are mentioning the lists regarding taxation. So central government has the power to levy the taxes on 15 subjects of Union list. 15 subjects of Union list. And state legislature, state governments, state legislature has exclusive power to levy taxes on subjects enumerated in the state list. అంటే కేంద్రంలోనైతే పార్లమెంటు ట్యాక్స్ను విధిస్తుంది, రాష్ట్రంలోనైతే రాష్ట్ర శాసనసభ పన్నులను విధిస్తుంది. పన్నులను విధించిన తర్వాత గవర్నమెంట్కు ఆ పన్నులను వసూలు చేసుకునే అధికారం ఉంటుంది. అట్లా పార్లమెంట్ అయితేనేమో యూనియన్ లిస్ట్, కేంద్ర జాబితాలోని 15 అంశాలపైన, రాష్ట్రం అయితేనేమో రాష్ట్ర జాబితాలోని 20 అంశాలపైన రాష్ట్ర శాసనసభ పన్నులను విధించే అధికారాన్ని కలిగి ఉన్నది. Residuary powers అంటారు. Residuary powers are left with the central government. అంటే ఈ 2 అంశాల్లో కానీ లేదంటే 2 కూడా విధించే కాంకరెంట్ లిస్ట్ అయినటువంటి 3 అంశాలపైన కానీ కాకుండా the remaining all the subjects on which tax is levied are left to the parliament. ఇంతకుముందు చూసిన కేంద్ర జాబితాలోని 15 అంశాలు, రాష్ట్ర జాబితాలోని 20 అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర జాబితాలోని 15 అంశాలపైన కేంద్ర ప్రభుత్వాలు విధిస్తాయి. ఇక ఒక కంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితాకు సంబంధించిన 3 అంశాలపైన కేంద్రము కానీ రాష్ట్రాలు కానీ విధించవచ్చు. అయితే ఇందులో రాజ్యాంగంలో ఈ 3 జాబితాలలో పేర్కొనని ఏ అంశం పైననైనా ట్యాక్స్ పన్ను విధించే అధికారము కేంద్ర ప్రభుత్వానికే ఇవ్వడం జరిగింది, అంటే పార్లమెంటుకే ఇవ్వడం జరిగింది. Now we come to the distribution of tax revenue. పన్నులు విధిస్తారు, ఏ అంశాలపైన విధిస్తారు, ఎన్ని అంశాలపైన విధిస్తారు చూసాము, ఎన్ని అంశాలపైన విధిస్తారో చూసాము. కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ 2 కానీ. ఇప్పుడు మనం పన్నును now we will say which tax is imposed by which government, levied by whom, collected by whom, the income goes to whom. That is very important aspect. Okay, పన్నును ఎవరు విధిస్తారు, ఎవరు వసూలు చేస్తారు, ఆ ఆదాయం ఎవరికి పోతుంది, ఈ అంశాలని మనం ఇప్పుడు చూద్దాం. Taxes levied, collected by union and distributed between the union and states. కొన్ని పన్నులను కేంద్రం విధిస్తుంది, కేంద్రం వసూలు చేస్తుంది, కేంద్ర రాష్ట్రాల మధ్య ఆ పన్నుల ఆదాయాన్ని పంచుతుంది. కేంద్రం విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది, కేంద్ర రాష్ట్రాల మధ్య ఆ పన్నులను పంచుతుంది. అంటే ఆ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పంచబడుతుంది. అంటే కేంద్రం వసూలు చేసి అందులో కొంత భాగాన్ని రాష్ట్రాలకు ఇస్తుంది. దే ఆర్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఎక్సెప్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ పైన ట్యాక్స్ విధించే అధికారం రాష్ట్రాలకు ఉంది, అది ఒక్కటి తప్ప. ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఈజ్ లెవిడ్ బై సెంటర్ అండ్ కలెక్టెడ్ బై సెంటర్, and the income is distributed between the center and the states. And second one is corporation tax.
Corporation tax is the tax imposed on the profit of corporations, otherwise companies. This tax is also imposed by the union government, collected by the union government, and then the income is distributed between the center and the states. Next one is union excise. Union excise. Excise tax is nothing but the tax which is imposed on the value of production. Value of production. Any commodity. If it is imposed on the production value, then it is called as excise. So union excise also is imposed by the central government, collected by the central government, and the income is shared between the center and states. Next one is customs duties. Customs duties also imposed by the central government, collected by the central government, and the income shared between the center and the states. Okay. So distribution of private tax revenue continued. వ్యక్తిగత ఆదాయం పైన పన్ను, కార్పొరేషన్ పైన పన్ను, మరియు ఉత్పత్తి పైన పన్ను, మరియు ఎగుమతి దిగుమతుల పైన సుంకాలు. వీటన్నింటినీ కూడా కేంద్రం విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది ఆదాయాన్ని. అయితే ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుంటుంది. ఇక రెండవ అంశంగా ఎక్స్క్లూజివ్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ స్టేట్స్. రాష్ట్రాలకే వదిలివేయబడిన పన్ను. ఒకటి సేల్స్ ట్యాక్స్, నంబర్ 1 సేల్స్ ట్యాక్స్, నంబర్ 2 ఎక్సైజ్ ఆన్ ఆల్కహాలిక్ లిక్కర్స్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. In general, excise duty is imposed by the central government except this alcoholic liquors. In that sense, excise duty means what? The tax is on production. The tax is on alcoholic products for human consumption is imposed by the state government. Except this alcoholic liquors, all other items, all on the production of other items is imposed by central government. That we have to understand excise duty when we talk on excise duty. The third one is motor vehicles tax. Here the excise and alcohol duty, state imposes, state collects, state keeps the revenue with it, appropriates. And motor vehicle tax is imposed by state government and collected by the state government, and it is kept with the income is kept with the state government. Entertainment tax, like cinema halls, like that. These entertainment tax also is imposed by the state government, collected by the state government, and income is kept with the state government. సో రాష్ట్రాలకే వదిలివేయబడిన పన్నులు ఏవంటే, ఒకటి అమ్మకము పన్ను, 2 ఆల్కహాల్ ఉత్పత్తి పైన పన్ను, 3 వాహనాల పైన పన్ను, 4 వినోద అంశాల పైన పన్ను. అయితే పరిస్థితి ఇప్పుడు మారింది. 2017 తర్వాత ఈ సేల్స్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ, అండ్ నెక్స్ట్ చెప్పుకోబోయే సర్వీస్ ట్యాక్స్ కానీ, ఈ మూడింటిని కలిపి జిఎస్టీగా మార్చారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్గా మార్చారు. ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ను ఎలా విధిస్తున్నారు,
ఇలా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచుకుంటున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఇక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ కంటిన్యూ. Taxes levied collected by union assigned to the states. Some taxes are imposed by the union government and collected by the union government, but entire income is given to states. That type of taxes are tax on transaction in stock exchanges, for example, and estates duties on other than agricultural estates. కొన్ని పన్నులను కేంద్రం విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది, ఆ ఆదాయాన్ని మాత్రం రాష్ట్రాలకు ఇచ్చివేస్తుంది. అవి ఎలాంటి పన్నులు అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగిన కార్యకలాపాలపై విధించే పన్ను. స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగే కార్యకలాపాలపై కేంద్రమే పన్ను విధిస్తుంది, వసూలు చేస్తుంది కూడా, కానీ ఆదాయం మొత్తాన్ని రాష్ట్రాలకు ఇచ్చివేస్తుంది. ఎస్టేట్ డ్యూటీ అదర్ దెన్ అగ్రికల్చర్ ఎస్టేట్స్, వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన పన్నులను కేంద్రం విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది, కానీ ఆదాయం మాత్రం రాష్ట్రాలకు ఇచ్చివేస్తుంది. Distribution of tax revenue continued. Fourth type of taxes levied by the center but collected and appropriated by the states. కేంద్రం విధిస్తుంది, కానీ రాష్ట్రాలు వసూలు చేస్తాయి, రాష్ట్రాలే ఆదాయాన్ని ఉంచుకుంటాయి. కేంద్రం పన్నును విధిస్తుంది, కానీ ఆ పన్నును వసూలు చేసుకునే బాధ్యత రాష్ట్రాలదే, వసూలు చేసుకుని తమ దగ్గరే ఉంచుకోవచ్చు. అవేం పన్నులు అంటే ఎక్సైజ్ డ్యూటీస్ ఆన్ మెడికల్ ప్రిపరేషన్స్ కంటైనింగ్ ఆల్కహాల్. ఇంతకుముందు ఏమన్నాం? ఎక్సైజ్ డ్యూటీస్ అంటే ఎక్సైజ్ డ్యూటీస్ ఆర్ ఇంపోజ్డ్ ఆన్ ఆల్ goods and all the on the production of all goods that is imposed by the central government, but tax on production of alcohol is imposed by the state government and collected with the state government as kept with the state government. Income is kept with state government. But here the excise duties on medical preparations containing alcohol. The medical preparations are otherwise medicines which have alcoholic content. That medicines, the production of that type of medicine, excise duty is imposed. By whom? By center. And who collects it? State government has to collect it. And income goes to whom? State government. And another thing is certain stamp duties on policies of insurance, transfers of shares, etc. The tax, otherwise stamp duty is imposed on policy insurances, policies of insurance. And when the shares are transferred to one person to another person, stamp duty is imposed. That stamp duty is imposed by central government, but collected by the state government and the income goes to state government. కొన్ని పన్నులను కేంద్రం విధిస్తుంది, అయితే రాష్ట్రాలు వసూలు చేసుకొని తమ దగ్గరే ఉంచుకోవాలి. అవి ఎలాంటివి అంటే ఆల్కహాల్ను కలిగి ఉన్న ఔషధాలు మరియు బీమా పత్రాలు మరియు షేర్లు అంటే వాటాల కొనుగోలు పత్రాలు పైన విధించే స్టాంప్ డ్యూటీ. బీమా పత్రాలు, వాటాల కొనుగోలు పత్రాలపై విధించే స్టాంప్ డ్యూటీస్, ఇవన్నీ కూడా కేంద్రం విధిస్తుంది. పన్ను కేంద్రం విధిస్తుంది, కానీ ఆ పన్నును వసూలు చేసుకుంటాయి రాష్ట్రాలు, మరియు ఆ వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రాలు తమ దగ్గరే ఉంచుకుంటాయి. Okay. Next, either service tax. This service tax is levied by the center but collected and appropriated by the center as well as the states.
సేవలపై పన్ను కొత్తగా వచ్చిన పన్ను 1994వ సంవత్సరం నుంచి విధిస్తున్నారు. ఆ పన్నును కేంద్రం విధిస్తుంది, కానీ కేంద్రము వసూలు చేసుకుంటుంది, రాష్ట్రం వసూలు చేసుకుంటుంది. ఆ విధించిన మొత్తంలో కేంద్రం ఎంత భాగము, రాష్ట్రం ఎంత భాగము వసూలు చేసుకోవాలో ఆ నిబంధన ప్రకారం కేంద్రం మరియు రాష్ట్రాలు రెండు వసూలు చేసుకుంటారు. అయితే this is a story till 2017. Now the scenario is not with this service tax. There is no service tax now. With the service tax is there, but not with this name. Now it is collected with the name of goods and services tax. Of course, sales tax is collected with the name of goods and services tax, and some excise duties are collected with the name of goods and services tax. So regarding this goods and services tax, how it came into implementation, what taxes are merged in GST, and how it is imposed, in how many forms it is imposed, who collects, income goes to whom, all these things are discussed. Sorry, some technical snag was occurred, so video went into mute mode. Now I unmuted. We will continue. Distribution of tax revenue continued. The surcharge means this charge is imposed on taxes or duties. Tax is imposed on production or income or sale, but surcharge is imposed on tax income. For example, on 1 lakh income, if 30% tax is imposed, that is 30,000 tax is to be paid. On this 30,000 rupees, surcharge is imposed. That is called surcharge. All type of these surcharges on varied taxes or duties will go to the unit. That is the point. Next one is grants in aid. Grants in aid, the types of grants in aid. Grants are given by the central government to the state government. There are types of grants. Grants in the sense, there is difference between the grant and loan. When you take the loan, you have to repay it, whether from the government, whether from the RBI, whether from the public. Whether you are given grants, you need not pay again. That is grant. Granted, that's all. So, one type is discretionary grants. These grants are in generally had to be recommended by the Planning Commission till the Planning Commission was abolished in the year 2014. These grants to help the states financially to fulfill plan targets. Since the plans were already removed, this article lost relevance. Okay. This article lost its relevance. ప్లానింగ్ కమిషన్ 282 నిబంధన కింద ప్రణాళికా సంఘము ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్రాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం కేంద్రం సహాయం చేసేది. విచక్షణాత్మక నిధులు అనేవారు.
ప్రణాళికలే పోయావి, ప్రణాళిక సంఘమే పోయింది కనుక ఈ నిబంధన ఇప్పుడు డిస్క్రిషనరీ గ్రాంట్స్ కింద ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అనుకున్న రీతిలో ఇస్తుంది, ఎవరి రికమెండేషన్తో సంబంధం లేదు. నెక్స్ట్ ఈస్ లోన్స్. సారీ, the last slide. Discretionary grants. Center used to provide grants to the states and the recommendations of the planning commission, which are at the discretion of the government. These are given help to state financial planning grants. Okay. Other type of grants are recommended by the finance commission. If government asks, the finance commission recommends, then central government gives the grants. So loans, regarding loans, under article 292, center can borrow from foreign markets, Reserve Bank of India and public. కేంద్ర ప్రభుత్వము విదేశాల నుండి కానీ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి కానీ, భారతీయ రిజర్వ్ బ్యాంకు నుండి కానీ, ప్రజల నుండి కానీ రుణాలను తీసుకోవచ్చును. ఈ రుణాలపైన ఏమైనా పరిమితి ఉందా అంటే పరిమితి ఏమీ లేదు. అయితే పార్లమెంటు పరిమితి విధించు. సాధారణంగా పార్లమెంటు పరిమితి విధించు. ఎందుకు అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ ఉంది కనుక తన ప్రభుత్వం పైననే తాను పరిమితి విధించదు. అంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు, నిజ ప్రపంచంలో చూసినప్పుడు సిద్ధాంతపరంగా పార్లమెంటు పరిమితి విధించొచ్చే కానీ నిజ ప్రపంచంలో చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే రుణాలపైన ఎలాంటి పరిమితి లేదు. ఇక ఆర్టికల్ 293 స్టేట్స్ కెన్ బారో ఫ్రమ్ సెంటర్, ఫ్రమ్ ఫారెన్ విత్ ద పర్మిషన్ ఆఫ్ సెంటర్, ఫ్రమ్ ది పబ్లిక్, పర్మిషన్ రిక్వైర్డ్ ఇఫ్ అవుట్ స్టాండింగ్ డెట్ టు ద సెంటర్. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రుణాలను తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? విదేశీ మార్కెట్ల నుంచి తీసుకోవచ్చు, కేంద్రం నుంచి తీసుకోవచ్చు, ప్రజల దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. అయితే విదేశాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు రుణం తీసుకోవాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందాలి, నంబర్ 1. నంబర్ 2, ప్రజల నుంచి రుణం తీసుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ అప్పటికే కేంద్రం నుండి రాష్ట్రం రుణము తీసుకుని ఉంటే, దాన్ని తీర్చకపోయి ఉంటే కేంద్రం నుంచి అనుమతి తీసుకొని మాత్రమే ప్రజల దగ్గర నుండి రాష్ట్రం రుణాలు తీసుకోవాలి. అట్లా కేంద్రమేమో విదేశాల నుంచి తీసుకోవచ్చు, ఆర్బీఐ నుంచి తీసుకోవచ్చు, ప్రజల దగ్గర నుంచి తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రాల విషయం వచ్చినప్పుడు రాష్ట్రం కేంద్రం దగ్గర తీసుకోవాలి, ఫారెన్ నుంచి తీసుకోవచ్చు, పబ్లిక్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. కానీ ఫారెన్ నుంచి తీసుకునేటప్పుడు కేంద్రం దగ్గర అనుమతి తీసుకోవాలి, మరియు ప్రజల దగ్గర నుంచి తీసుకునేటప్పుడు అప్పటికే కేంద్రం దగ్గర రాష్ట్రం అప్పు తీసుకుని ఉంటే, అది తీర్చకపోయి ఉంటే కేంద్రం నుంచి అనుమతి పొందాలి. నెక్స్ట్, డ్యూరింగ్ ఎమర్జెన్సీ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ప్రభావితం అవుతాయి? హౌ ద సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఆర్ affected when emergency is imposed in the country or in the states. Here, during the national emergency under Article 352, division of tax income of union and grants in aid are suspended. కేంద్రం తన పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవాలనే నిబంధన ఎమర్జెన్సీ సమయంలో పనిచేయదు. అండ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఆర్ సస్పెండెడ్. గ్రాంట్స్ కేంద్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు? నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు. ఇక ఆర్టికల్ 360 కింద కేంద్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. సెంటర్ కెన్ డిక్లేర్ ద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అండర్ ద ఆర్టికల్ 360. వాట్ హ్యాపెన్స్ దెన్? స్టేట్ టు ఫాలో సెంటర్స్ నార్మ్స్ in all economic matters. Number 1.
Number 2, salaries may be reduced including high court judges also. Number 3, money and financial bills to be considered by the president. Money and financial bills of the state governments to be considered by the president. These are the changes which occurs during the financial emergency. ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలన్నింటినీ కేంద్రం ఇచ్చే నిర్దేశాలకు అనుగుణంగా రూపొందించుకోవాలి. రెండవది, అందరి యొక్క వేతనాలను తగ్గించే అవకాశం ఉంటుంది. హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలతో సహా. ఇక మూడవది, రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లులు అన్నీ కూడా కేంద్రం యొక్క లేదా రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందవలసి ఉంటుంది. ఈ విధంగా ఎమర్జెన్సీ ఆర్థిక అత్యవసర పరిస్థితి లేదా జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు మారిపోతాయి. ఇది ఈరోజు మనం చూసింది. టుడే we have discussed center state financial relations. What are the provisions related with the center and state financial relations? Under which provisions center may impose the taxes? Under which provision state may impose the taxes? Under which provision a center takes the loans? And under which provision state takes the loans? From whom center takes loans? And from whom state takes loans? And grants in aid are given on what conditions? How the taxes are imposed and how the tax income is distributed? Which taxes are imposed by the state and which taxes are imposed by the center? And which tax income is to be kept with the center? Which tax income is to be kept with the states? And which tax income is to be distributed in center and states? And of course, during emergency, either national emergency or during the financial emergency, how these center and state financial relations are affected, we have seen today. In the next class, the change took place regarding this tax structure, that is GST, tax structure in India and GST. We will discuss in next class. Please follow the next class. ఈ రోజు మనం కేంద్ర రాష్ట్రాల మధ్య గల ఆర్థిక సంబంధాలను చూస్తున్నాం. కేంద్ర రాష్ట్రాల మధ్య గల ఆర్థిక సంబంధాలకు సంబంధించి ఉన్న రాజ్యాంగ నిబంధనలు చూసినాం. ఏ రాజ్యాంగ నిబంధనల కింద కేంద్రం పన్నులు విధిస్తుంది, ఏ రాజ్యాంగ నిబంధనల కింద రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి, ఏ రాజ్యాంగ నిబంధనల కింద కేంద్రం రుణాలు తీసుకుంటుంది, ఏ రాజ్యాంగ నిబంధనల కింద రాష్ట్రాలు రుణాలు తీసుకుంటాయి, ఏ పన్నును ఎవరు విధిస్తారు, ఏ పన్ను ఆదాయం ఇద్దరి మధ్య పంచబడుతుంది లేదా ఏ పన్ను ఆదాయాన్ని ఎవరు ఉంచుకుంటారు, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో కానీ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో కానీ కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా మారుతాయి, రుణాలను కేంద్రం ఎలా తీసుకుంటుంది, ఎవరి దగ్గర తీసుకుంటుంది, ఎంత మొత్తంలో తీసుకుంటుంది, రాష్ట్రాలు ఎవరెవరి దగ్గర రుణాలు తీసుకోవచ్చు, ఎట్లా తీసుకోవచ్చు, ఈ అంశాలు అన్నింటికి సంబంధించి ఈరోజు క్లాస్లో మనం చూసినాం. నెక్స్ట్ క్లాస్లో ఇండియా యొక్క ట్యాక్స్ స్ట్రక్చర్తో పాటు, అంటే ఇండియాలో ఈ పన్నుల విధానం ఎలా ఉందో చూస్తూ ఈ మధ్య వచ్చిన జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించిన వివరాలు మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఆ నెక్స్ట్ క్లాస్ని కూడా మీరు ఫాలో అవ్వాలని కోరుతూ ఫర్ టుడే క్లాస్, థ్యాంక్ యూ you all. Thank you for patient hearing. Thank you one and all. I stop here.